హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023 అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజైతే ముచ్చటేందంటే థంబ్‌నెయిల్ చూసారు గదా! మీ అందరి కోసం ఒక మంచి ముచ్చట అంటే అమ్మాయిలు అంటే ఈ జనరేషన్‌లో ఆడపిల్ల పుట్టిన వాళ్ళందరి కోసం ఒక మంచి స్కీమ్ అయితే నేను తీసుకొచ్చిన. అంటే నాకు తెలిసింది తెలవని వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం అయితే తీసుకొచ్చిన. ఇగ అంటే ఈ ఉన్న జనరేషన్‌లో మీ అందరికీ తెలుసు కదా! మనీ ఎంత ఇంపార్టెంటో. అంటే ఇంట్లో ఒకరు పని చేస్తే అయితే సరిపోతలేదు. మినిమమ్ ఇద్దరు పని చేస్తేనే ఇల్లు అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కష్టమైతది. సో అందుకని మనం ఆడపిల్ల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి మనం అంటే కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే పాప కొంచెం పెద్దగా అయ్యే వరకు ఎంతో కొంత మనకు స్టడీస్ కన్నా తన మ్యారేజ్ కైనా ఇంకా దేనికైనా కంపల్సరీ యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ బెస్ట్ స్కీమ్ అయితే నేను తీసుకొచ్చిన. నాకు తెలిసినంత వరకు అయితే దీనంత బెస్ట్ స్కీమ్ అయితే ఏది లేదు. నాకైతే అది అనిపించింది. సో నేను మా చిన్నారి కోసం అయితే చేస్తున్నాను. ఆ స్కీమ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంచిగా అర్థమవుతది. అర్థం చేసుకొని దాన్ని బట్టి అయితే మీరు మీ పాపకి చేసుకోండి. సో స్కీమ్ పేరు వచ్చేసి అయితే సుకన్య సమృద్ధి యోజన. మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. సో తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి. సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీము ఓన్లీ 10 ఇయర్స్ బిలో అంటే మన పాపకి 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మైక్ ఛార్జింగ్ అయిపోయిందండి. సారీ మధ్యలో డిస్టర్బ్ అయినందుకు. ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ ఆడపిల్ల ఉన్న వాళ్ళైతే చేసుకోవాలనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ సుకన్య సమృద్ధి యోజన అనేదంటే పోస్ట్ ఆఫీస్ లో చేసుకోవాల్సిన అకౌంట్ అన్నమాట మనం. సో ఇదేంటంటే ప్రతి అంటే అమ్మాయిలకి చెప్పాను కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ ప్రతి మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ వరకు నుంచి ప్రతి ఒక్కరికి సేవింగ్స్ చేసుకునే మంచి ఆపర్చునిటీ ఇదైతే మిస్ చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటది. ఇదైతే ఫస్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అంటే నాకు తెలిసింది అయితే నేను మొత్తం ఫుల్ గా చెప్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అయితే మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే తెలుసుకోండి కంప్లీట్ గా. సో ఏంటంటే ఫస్ట్ ఇదైతే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10 ఇయర్స్ బిలో ఉండాలి మన పిల్లలు. 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. 10 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి అయితే వర్తించదు. అండ్ మినిమం అమౌంట్ వచ్చేసి అయితే 250 అంటే తక్కువ స్టార్టింగ్ వచ్చేసి అయితే 250 అండ్ లాస్ట్ మాక్సిమం అమౌంట్ అంటే వేయాల్సింది లాస్ట్ అమౌంట్ 1,50,000 వరకు వేసుకోవచ్చు. అంటే 250 రూపాయలు. అంటే ఎంత మిడిల్ క్లాస్ అయినా మనం అంటే ఎంత తక్కువ జీతం సంపాదించినా కూడా ఇందులో మన పిల్లల కోసం మనం జమ చేసుకోవచ్చు అని మనందరి కోసం అయితే గవర్నమెంట్ అయితే ఇది ఒకటి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అంటే కొంచెం అందరూ ఇప్పుడు మాక్సిమం అమౌంట్ 1,50,000 సంవత్సరానికి 1,50,000 మనం వేయలేం కదా. వేయలేము అని చెప్పేసి మాక్సిమం మినిమం అమౌంట్ నుంచి అయితే 250 నుంచి ఉంది. నేను ఇందులో ఎంచుకున్న స్కీమ్ ఏందో నేను పోతుంటే ఎండ్ వరకు నేను చెప్తాను. సో వినండి. ఇందులో ఫస్ట్ మినిమం టు మాక్సిమం 250 నుంచి 1.5 lakhs వరకు. అండ్ ఇందులో అయితే గవర్నమెంట్ నిర్ణయించిన ఇంట్రెస్ట్ రేట్ అంటే ప్రతి ఇయర్ కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది కదా. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 2026 లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ తోటి అయితే నేను మీకు చెప్తున్నాను. ఈ ఇయర్ వేసుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ రేట్ అయితే చేంజ్ అయిపోతుంది కదా. సో దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. అకౌంట్ ని 15 ఇయర్స్ వరకు అయితే డిపాజిట్ అయితే చేయాలి అన్నమాట. నేను ఇందులో అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. చూడండి ఒకసారి సైడ్ కి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఉన్న స్కీమ్ లో ఉన్న అమౌంట్ ఎంత వేసుకోవచ్చు ఎంత వేయచ్చు అనేది చెప్పేసి. నేను వేసేదైతే పర్ ఇయర్ 24,000 అంటే పర్ మంత్ 2,000 చొప్పున మేము వేసుకోవాలనుకుంటున్నాం. మాది సో ఎవరి బడ్జెట్ బట్టి ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎంతకని ఎక్కువ వేయలేము తక్కువ వేయలేము. అందుకని చెప్పి మినిమం 2,000 వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇంకా మేము ఆ డిసిషన్ తీసుకున్నాం. ఇది ఎట్లా అనంటే ఇప్పుడు నా స్కీమ్ చెప్తాను వినండి. పర్ ఇయర్ 24,000 అంటే మనం పర్ మంత్ 2,000 2K లెక్క. అంటే అట్లని కాదు అంటే పర్ మంత్ 2,000 కట్టాలని రూల్ అయితే ఉండదు. ఏంటంటే పర్ ఇయర్ లో మనకి ఎప్పుడు వీళ్ళు క్వార్టర్లీ అంటే ఇయర్లీ కడతామా లేకుంటే మంత్లీ కడతామా ఇయర్ కి ఒక్కసారి కడతామా అది మన ఇష్టం అండి. కానీ మొత్తానికైతే 1 ఇయర్ కి 24,000 అయితే కట్టాలి. ఇక మనకి సిచ్యువేషన్ బట్టి మన ఇంట్లో పరిస్థితులు బట్టి. సో పర్ మంత్ 2,000 కట్టుకుంటే మనకు పర్ ఇయర్ కి 24,000 అయితే వస్తుంది. ఇది మనం
ప్రతి అంటే 10 ఏ ఇయర్‌లో నేనైతే ఇప్పుడు మా పాపకి 10 మంత్స్ అండి. 10 మంత్స్ అంటే 1 ఇయర్ ఏసుకోండి. 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అంటే నేను ఇప్పటి నుంచి 15 ఇయర్స్ అయితే బ్యాంక్‌లో పర్ ఇయర్ 24,000 అయితే కట్టాలి. 24,000 ఇంటూ 15 ఇయర్స్ ఏసుకుంటే 3,60,000 అయితే నేను మొత్తం అసలైతే 3,60,000 అయితే కడతాను. కడితే నాకు బ్యాంక్ ఎంత కల్పిస్తుందనంటే డబుల్ అయితుంది నా అమౌంట్. 7,48,412 రూపీస్ నాకు 15 ఇయర్స్ వరకి నేను 15 ఇయర్స్ వరకి నా ఈ అమౌంట్ ఇంతొస్తదన్నమాట. సో, మనం 15 ఇయర్స్ వరకి కంటిన్యూ‌గా కడుతూనే ఉండాలి. అప్పుడు అకౌంట్ ఇన్ 15 ఇయర్స్ డిపాజిట్ చేయొచ్చు. తర్వాత మనం ఒకవేళ 15 ఇయర్స్ తర్వాత పాపకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎడ్యుకేషన్‌కైనా దేనికైనా కావాలనుకుంటే మాత్రం మనం అమౌంట్‌ని కొంచెం సగం అమౌంట్ అయితే డ్రా చేసుకోవచ్చు. అవసరం లేదు మనకిప్పుడు అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఎట్లనే ఉందాం అంటే ఉండనిద్దాం దేనికైనా తర్వాత మ్యారేజ్‌కో దేనికైనా ఇంకా ఫర్దర్‌గా యూజ్ అయితది అని అనుకుంటే మాత్రం 15 ఇయర్స్ మనం కట్టడం 3,60,000 ఆహ్, కట్టంగా అంటే పాపకి 21 ఇయర్స్ అనంటే 6 ఇయర్స్ మనం అకౌంట్ ఫ్రీజ్ అయితదన్నమాట. సేవింగ్స్‌కి కోసం అకౌంట్ ఆహ్, ఉంటది. అట్లనే సేవింగ్ ఇంట్రెస్ట్ కోసం అట్లనే ఉంటదన్నమాట. ఆ ఇంట్రెస్ట్ గూడా కలిపి మనకు డబ్బులు ఎంతొస్తదనంటే నాకు ఇప్పుడు చూడండి నేను 3,60,000 కట్టినా, 15 ఇయర్స్ కట్టినా, తర్వాత 6 ఇయర్స్ అట్లనే ఉంచినా, అవసరం లేక వాడుకోలేదు, డ్రా చేయలేదు. నాకు మళ్ళీ ఎంతిస్తుందంటే 8,402 రూపీస్ ఇస్తుంది. అనంటే నేనింత నా పాప కోసం అయితే సేవ్ చేసుకున్నట్టే గదా! ఇంత అమౌంట్ సేవ్ చేసుకున్నా అంటే మిడిల్ క్లాస్‌కి ఇది ఎంత పెద్ద అమౌంట్ ఒకసారి ఆలోచించండి. అంటే ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు, లేని వాళ్ళు కట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉన్న వాళ్ళకి సేవ్ చేస్తున్నామనంటే మనకి ఈరోజు మనం రూపాయి సేవ్ చేసుకుంటేనే తర్వాత ఫ్యూచర్‌కైతే మనకు ఏ ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటది. సో, అందుకనేనైతే నేనింత మంచి స్కీమ్ మీ అందరికి చెప్తున్నానంటే నాకు హ్యాపీగుంది. నాలాగా మీరు గూడా పాపకి మీరు ఆడపిల్ల ఉన్న వాళ్ళకి తప్పకుండా కట్టుకోండి. మీకెంత వీలైతే అంత. ఇంతే అమౌంట్ నేను కట్టినంత మీరు కట్టాలని గాదు. నాకన్నా ఎక్కువ కట్టాలని గాని, తక్కువ కట్టాలని గాదు. మీ సిట్యుయేషన్ మీ మెయింటెనెన్స్ బట్టి మీరు కట్టుకుంటే అయితే మీ పిల్లలకి మీరు ఇప్పటి నుంచే సేవ్ చేసుకుంటా పెడితే వాళ్ళ చదువులకైనా వాళ్ళకి చెప్పలేం ఏ సిట్యుయేషన్స్ ఎట్లా వస్తాయో ప్రతీది. అందుకని చెప్పి ప్రతి దేనికైనా యూజ్ అయితాయి. సో, మీ ఇంట్లో గూడా ఆడపిల్లలుంటే తన భవిష్యత్తు కోసం అయితే తప్పకుండా మీరు ఆలోచించాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్‌లు, ఖర్చులు అన్నీ తెలుసు గదా! సో, అందుకని జెప్పేసి మనం ఇప్పటి నుంచే మనం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కొంచెం సేవ్ చేసుకుంటే, అది మనకు వడ్డీ రూపంలో, చక్కెర వడ్డీ రూపంలో బ్యాంక్ మనకి ఇంత మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. అది నేనైతే యూజ్ చేసుకుంటున్నా. నా బిడ్డ కోసం అయితే రేపైతే నేను పోయైతే కడుతున్నాను. ఇంకా దీనికి గావాల్సిన ఫార్మ్స్ అయితే నేనైతే చెప్తాను నాకు తెలిసినయి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్లి ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోండి. దీనికి గావాల్సినయయితే నేనైతే నా పాపకి నేనే నామినీగా అయితే ఉంటున్నాను. సో, నా ఆధార్ కార్డ్ 3 జిరాక్స్‌లు, పాన్ కార్డ్ 3 జిరాక్స్‌లు అండ్ నా 3 పాస్ ఫోటోలు అండ్ నా బిడ్డ ఆధార్ కార్డ్, పాపయి ఆధార్ కార్డ్ గావాలి. అండ్ 3 పాస్ ఫోటోలు. ఇవి ఉంటే సరిపోద్దండి. మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొనైతే కట్టుకోవచ్చు మంచిగా. నేను చెప్పిన ఈ స్కీమ్ నలుగురికి ఉపయోగపడాలనే మాత్రం దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నా ఆలోచన మీకు నచ్చితే అయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇది ఇంకొక నలుగురికి షేర్ చేయండి. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరికి తెలవాలని రూల్ ఏం లేదు గదా! సో, తెలవని వాళ్ళకి తెలియజెప్పండి. వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం గూడా, వాళ్ళ భవిష్యత్తు కోసం గూడా సేవింగ్ అయితే చేసుకుంటారు. సో, ఇంత మంచి స్కీమ్ మీ ముందుకు తీసుకురావడం ఈ స్కీమ్‌ని నాకైతే మస్తు అనిపించింది. ఇగో నాకు తెలిసింది, తెలియంది అంతా మీతోటైతే షేర్ చేసుకున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే మీ దగ్గరున్న పోస్ట్ ఆఫీస్‌లో అయితే కన్సల్ట్ అవ్వండి. ఒక్కసారి అన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకా కొన్ని అథారిటీస్ ఉన్న బ్యాంక్‌లో గూడా ఓపెన్ చేసుకోవచ్చని నాకు తెలిసింది. మీకు వీలైతే పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్‌లో వెళ్లైతే కన్సల్ట్ అయ్యి ఓపెన్ చేసుకోండి. ఇంత మంచిది నా ఆలోచన అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకసారి మీరు గూడా వెళ్లైతే మీ పిల్లల కోసం ఆలోచించి ఓపెన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయినా చేయండి. నాకు ఇంకేమైనా తెలిస్తే అయితే నేను చెప్తాను. ఇంతే అండి మన వీడియో.
ఇగ ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే నేను ఇయ్యడానికైతే మస్తు ట్రై చేస్తా. నెక్స్ట్ ఎస్‌బీఐ అకౌంట్ గురించి కూడా మీకొకటి మంచి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. అదైతే ఇంకా యూజ్‌ఫుల్ యూజ్‌ఫుల్ స్కీమ్. అది కూడా చాలా మందికి తెలీదు. నేను చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గదా! సబ్స్క్రైబ్ చేసుకుంటేనే గదా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చితే, మీకు కరెక్ట్ అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ద్వారా మీకెట్లా తెలిసిందో మీ ద్వారా ఇంకో నలుగురికి గూడా యూజ్ అయితే బావుంటది గదా! వాళ్ళ పిల్లల భవిష్యత్తు గూడా బాగుపడతాయి గదా! అండ్ ఇంతే అండి. ఇగ మన ముచ్చటైతే అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా చిన్నారి పాస్ కూడా మంచిగుందా? లైక్ చేసుకోండి.